అస్సలాముఅలైకుం మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రెసిపీ 78. ఇవాళ మన రెసిపీ చూడబోయేది ఏంటంటే ఎంత టేస్టీ అయినా హెల్దీ అయినా మునగాకుతో చపాతీ అయితే చూడబోతున్నాం. రండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇలాగా మునగాకు తీసుకోవాలి. ఇలా మునగాకు అయితే నేత ఆకు చూసుకొని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ కాడలు లేకుండా మునగాకు ఒకటి ఇలాగ తీసుకోవాలి. మునగాకు వచ్చి చాలా మంచిది, కాల్షియం బాగుంటుంది. అలాగే కంటి చూపు కూడా చాలా మెరుగుపడుతుంది మునగాకు వల్ల. అలాగే మన కీళ్ళ వాతం ఉన్న మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉన్నా సరే ఈ మునగాకు వచ్చి బాగా తగ్గిస్తుంది. వారంలో ఒక 2-3 సార్లు తీసుకోవడం కూడా చాలా మంచిది. మునగాకు పప్పు చేసుకోవచ్చు, అలాగే మునగాకు కారపొడి కూడా చేసుకోవచ్చు. మనము బాగుంటుంది కారపొడి కూడా. ఇలాగా ఆకులన్నీ ఇలా దూసి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇలా ఒక 2-3 సార్లు బాగా నీళ్ళు వేసుకొని దుమ్ము ధూళి లేకుండా బాగా శుభ్రంగా కడిగి తీసుకున్న తర్వాత ఇలా మిక్సీ గిన్నె తీసుకొని ఇలా మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. ఒక్క పచ్చిమిర్చి తీసుకుని తుంచుకొని వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చి జీలకర్ర. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళు వేయాలి. ఇలా నీళ్ళు వేసుకున్న తర్వాత బాగా మెత్తగా ఆడించుకొని ఇలా తీసుకోవాలి. చూసారా, ఇలాగా మెత్తగా ఆడించుకొని తీసుకోవాలి. ఇప్పుడైతే 1.5 కప్పు అయితే గోధుమ పిండి తీసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వచ్చి వామును తీసుకోవాలి. సరిపడ సాల్టు, మునగాకు పేస్టు. ఈ మునగాకు పేస్ట్ అంతా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే బాగా కలుపుకోవాలి. ముందుగా ఇలా బాగా పిండికి అంతా పెట్టినట్టు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళు వేసుకొని మన చపాతీ పిండిలాగా బాగా కలుపుకోవాలి. కొద్దిగా అయితే నీళ్ళు వేసుకోవాలి, ఎక్కువ అయితే వేసేయకూడదు. ఇలా కొద్దిగా వేసుకొని బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు మన చపాతీకి ఎంత కావాలో అంత సైజుని అయితే ఇలాగ ఉండలాగా తీసుకోవాలి. ఇలాగ అంతా ఇలాగ ఉండలా వేసుకున్న తర్వాత ఇలాగ పొడి పిండి ఇలా జల్లుకొని మన చపాతీలాగా 2 వైపున ఇలాగ బాగా ఒత్తుకోవాలి. ఒత్తుకొని మనం అయితే తీసుకోవాలి. చపాతీలాగా మొత్తంగా ఇలా పాము తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెన్నం పెట్టుకోవాలి. పెన్నం పెట్టేసుకున్న తర్వాత పాముకొని చపాతీని అంతా ఇలాగా పెన్నం మీద వేసుకొని 2 వైపున బాగా కాల్చుకోవాలి. సింపుల్గా టేస్ట్గా అయితే మునగాకు చపాతీ అయితే రెడీ అయిపోయింది. మీ ఇంట్లో పెద్దవాళ్ళకైనా సరే చిన్నపిల్లలకైనా సరే ఇలా చేసేవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. అలాగే చాలా స్మూత్గా కూడా ఉంటుంది. అలాగే నా రెసిపీ కనుక మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసేవారైతే ఒక లైక్ అయితే కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.